ఇది జనరల్గా. సో ఇది ఏం చేస్తుంది అంటే ఇది బేస్, ఇది యాక్చువల్గా ఇదేంటిది బేస్, ఇది బైకార్బోనేట్ ఇది. సో దీనిలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్ కావచ్చు, తర్వాత సోడియం మెగ్నీషియం బైకార్బోనేట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏంటి అంటే సో బేస్ అన్నట్టు. సో ఈ బేస్, సో ఇవి ఎందుకు వాడతారు అంటే ఎసిడిటీని తగ్గించడానికి వాడతారు. ఎసిడిటీ అంటే ఏంటిది అంటే మన డైజెస్టివ్ సిస్టంలో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ రిలీజ్ అయినప్పుడు వచ్చే ప్రాబ్లమ్ని ఎసిడిటీ అంటారు. ఈ ఎసిడిటీ ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే గ్యాస్ ఫామ్ అవుతుంది, తర్వాత మోషన్ ఫ్రీగా ఉండదు, తర్వాత చెస్ట్ అంతా పట్టేసినట్టు ఉంటుంది, తలనొప్పి వస్తుంది, మోషన్ ఫ్రీగా ఉండదు. సో ఇట్లాంటి అన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో పుల్లటి తేన్పులు వస్తుంటాయి. సో మొత్తం ఇక్కడ ఏసోఫేగస్ నుంచి ఇదంతా కూడా పచ్చి చేసినట్టు అంటారు చూడండి, పచ్చి చేసినట్టు అవుతుంది. సో దానికోసం మార్నింగ్ ఎవ్రీడే మీకున్న ప్రాబ్లం తగ్గే వరకు ఇది వేసుకోమంటారు. సో ఎందుకు అంటే మన స్టమక్లో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ ఉంది కాబట్టి ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ యాసిడ్ని మాత్రమే ఇది న్యూట్రల్ చేస్తుంది. టోటల్ యాసిడ్ని న్యూట్రల్ చేయదు. టోటల్ యాసిడ్ న్యూట్రల్ చేస్తే డైజెషన్ కాదు. సో కాబట్టి ఎంతైతే ఎక్సెస్ ఉందో దాన్ని బట్టి, సో కాబట్టి పేషెంట్ కండిషన్ బట్టి ఈ ఎంజీ ఇస్తారు. దీనిలో 10 mg 20 mg 30 mg ఉంటుంది. రైట్, ఇప్పుడు దీన్ని ఒక టెస్ట్ చేసి చూద్దాం. సో ఇది నార్మల్ ఆర్ఓ వాటర్. సో ఇది కర్నెట్ వాటర్. సో రెండింటిలో క్రియేట్ చేస్తున్నాం. ఇది కండెన్. సో ఇది నార్మల్ ఆర్ఓ వాటర్, pH 6 to 7 pH ఉంది. సో దీనిలో ఏం చేస్తున్నాం అంటే మనం సో ఇది టాబ్లెట్ వేస్తున్నాం. తీసుకొని ఒకసారి జూమ్ చేయమని చెప్పి. సో ఏదైతే ఇది బేస్, ఇప్పుడు సో ఇది బేస్. సో మన గంగన్ వాటర్ కూడా బేస్. సో కాబట్టి ఈ ట్యాబ్లెట్కి ఏదైతే మెడిసినల్ వాల్యూ ఉందో మన వాటర్ కూడా అదే మెడిసినల్ వాల్యూ ఉంది. సో కాబట్టి ట్యాబ్లెట్ తీసుకోవాల్సిన అవసరం లేకుండానే సో మార్నింగ్ టైంలో కనుక మీరు ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు 9.5 కనుక తీసుకుంటే 8.5 9.5 కొంచెం ఎక్కువ తీసుకుంటే మీకున్న ఎసిడిటీ యాసిడ్ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోతుంది. సో ఇట్లా మనము